నరకం చేరుతావు. నరకం అనేది ఎట్లుంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, అది భయంకరమైన స్థలము. ప్రేమ ఇంటి వారా మనము చూడండి, మరి పొయ్యి దగ్గర మనం పని చేస్తున్నప్పుడు ఒక అగ్ని నిప్పు పడితే మన శరీరం ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈ భూమి మీద ఒక నిప్పు పడితే అంత బాధకరం ఉంటుంది. నీవు నేను అగ్నిగుండములో కాలేటప్పుడు ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ అగ్నిగుండం ఎవరి కోసం అంటే భూమి మీద పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయిన వారికి, దేవునితో సహవాసము లేని వారికి, నిజ దేవుణ్ణి తెలుసుకోని వారికి ఈ నరకం ఉంటుంది. ఆ నరకములో నువ్వు చెప్తామన్న చావురాదు, మంట అయినా ఆరిపోతుందంటే ఆరిపోదు. ఇది భయంకరమైన స్థలము. అమ్మ, అక్క, అయ్యా, ఈ రోజైనా నిజమైన దేవుని గురించి తెలుసుకోండి. నిజమైన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా ఎవరికి తప్ప పరలోకానికి ఎవ్వరు కూడా వెళ్ళాలని సెలవిస్తున్నాడు. అమ్మ, అయ్యా, నిజమైన దేవుని గురించి తెలుసుకొని ఈ రోజైనా నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయనిచ్చే పరలోకము, ఆయనిచ్చే వైకుంఠము ప్రతి ఒక్కరు కూడా చేరాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. దేవుడు వాక్కును దీవించునుగాక. మసిగా పుట్టినోడు నాకుడైనా మరల మట్టిలో సమవలనరా, తీసుకొని పోలేదు పుచ్చుకపోయినా నా సంపాదన వదలవలనరా. దిపముండగానే చుట్టబెట్టుకో, ప్రముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దిపముండగానే చుట్టబెట్టుకో, ప్రముండగానే నీవు ప్రభుని నమ్ముకో. నీలో ఉన్న ఊపిరి గాలి అని భ్రమపడకు, చచ్చినాక ఏమో ఎవరికి తెలుసనకు. నీలో ఉన్న ఊపిరి గాలి అని భ్రమపడకు, చచ్చినాక ఏమో ఎవరికి తెలుసనకు. నీలోని ఆత్మకు సుగమ నరకము, మంచి సమయముదే కన్ను తెలుసుకో. నీలోని ఆత్మకు సుగమ నరకము, మంచి సమయముదే కన్ను తెలుసుకో. మంచిగా పుట్టినోడు నాకుడైన మరల మట్టిలో కలవలనరా, తీసుకొని పోలేదు పుచ్చుకపోలేదు నా సంపాదన వదలవలనరా. జన్మనిచ్చినవాడు యేసుక్రీస్తు.